హలో ఆల్, వెల్కమ్ టు ఆల్వుడ్స్. ఈ వీడియోలో మాట్లాడిపోయే వ్యక్తిని కొంతమంది రామ్ గోపాల్ వర్మ అంటారు, మరి కొంతమంది రెబల్ గోపాల్ వర్మ అంటారు. ఆర్జీవి లైఫ్ని చూసే విధానం అదే బై ఆ పర్స్పెక్టివ్ చాలా యూనిక్గా ఉంటుంది. ఈ సొసైటీలో ఇలా కూడా బతకొచ్చా, ఇలా కూడా మాట్లాడొచ్చా అన్న విషయాల్ని తన స్టైల్తో ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆర్జీవి అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది తన కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అండ్ ఆబ్వియస్గా వాటి వల్ల వచ్చే కాంట్రవర్సీస్. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడంటే ఆర్జీవీల క్రాఫ్టింగ్ని పక్కన పెట్టి ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద అండ్ కాంట్రవర్సీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఆయన ఎర్లియర్ స్టేజ్లో ఆ మూవీ మేకింగ్ స్టైల్కి ఒక కల్ట్ ఫ్యాన్ బేసే ఉంది, ఇంక్లూడింగ్ మీ. 1990స్లో ఆయన ఇండస్ట్రీకి బిగినింగ్ స్టేజ్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక సెన్సేషనల్ ఫిల్మ్ డైరెక్టర్ దొరికాడు అండ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్ దొరికాడు. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. అండ్ ఇట్స్ డ్యామ్ ట్రూ గైస్, హీ ఈజ్ అ పాత్ బ్రేకింగ్ మూవీ మేకర్. అండ్ ఆ టైంలో ఆయన రైటింగ్, టేకింగ్ అండ్ ముఖ్యంగా ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని చేంజ్ చేసి యూస్ చేసిన విధానం అయితే టూ గుడ్. అసలు టాలీవుడ్లో ఉన్న ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని బద్దలు కొట్టడానికి చెప్పొచ్చు ఆర్జీవి సినిమాల వల్ల వాళ్ళు డైరెక్టర్స్ అవుదామని రాసుకున్న ప్రతి స్టోరీని చింపేశారట అసిస్టెంట్ డైరెక్టర్స్. బికాస్ ఇలా కూడా ఒక స్టోరీని రాయొచ్చా, ఇలా చెప్తే ఇంపాక్ట్ ఇలా ఉంటుందా అని అలాంటి ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఇచ్చాడు ఆర్జీవి తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో. సో అలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్ తీసిన కొన్ని గొప్ప చిత్రాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.